వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ 2014లో మోడీ సర్కార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ ప్రగతి కోసం ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తోంది. దేశాభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించడంలో ఎక్కడా విరామం తీసుకోకుండా మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది. అన్ని వయసుల వారిని, అన్ని వర్గాల వారిని అభివృద్ధి బాటలో పెట్టేందుకు కని విని ఎరగని రీతిలో సంక్షేమ పథకాలను రూపుదిద్ది విజయవంతంగా అమలు చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వాలు ఈ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేయలేదంటూ కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పేదల అభివృద్ధి కోసం యువతకు, మహిళలకు, చిరు వ్యాపారవేత్తలకు, ఔత్సాహికులకు ప్రత్యేకంగా పథకాలు రూపొందించింది. పీఎం కిసాన్ పెన్షన్ యోజన, మెగా పెన్షన్ స్కీమ్, జన్ ధన్ యోజన, స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి ఎన్నో పథకాలు అమలు చేస్తోంది మోడీ సర్కార్. కేంద్ర బడ్జెట్లో సింహభాగం ఇలాంటి సంక్షేమ పథకాలకి కేటాయిస్తున్న మోడీ ప్రభుత్వం అడుగడుగున సంక్షేమ మంత్రం పఠిస్తోంది. దేశంలో అందరికీ ఆహార భద్రత కల్పిస్తూనే మరోవైపు గరీబ్ కళ్యాణ్ యోజన కింద వేల కోట్ల రూపాయలను కేంద్రం వెచ్చిస్తోంది. కరోనా సంక్షోభ సమయంలో పేదల పాలిట పెన్నిదిలా ఈ పథకాలు సేవలను అందిస్తున్నాయి. ప్రతి నెల ఉచితంగా ఆహార ధాన్యాన్ని అందిస్తున్న కేంద్రం జీవించే హక్కుకు రక్షణ కల్పిస్తోంది. ఆహార భద్రత అంత్యోదయ పథకం కింద దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రతి నెల 5 కిలోల ధాన్యాన్ని దీపావళి వరకు మోడీ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. ఆరోగ్యదాయక జీవితాన్ని పొందేందుకు తగినంత పౌష్టికాహారాన్ని ప్రజలందరికీ అన్ని కాలాల్లో అందుబాటులో ఉంచడాన్ని ఆహార భద్రత అంటారు. ఈ ఆహార భద్రత లేకపోతే ఆకలి చావులు తప్పవు. ఆకలి చావులకు శాశ్వతంగా పులి స్టాప్ పెట్టేందుకు పలు సంక్షేమ పథకాలను అందుబాటులోకి తెచ్చిన మోడీ సర్కార్ ఇందులో భాగంగానే ఒక దేశం ఒక రేషన్ విధానానికి రూపకల్పన చేసింది. కేంద్ర ప్రభుత్వం ఒక దేశం ఒక రేషన్ కార్డు విధానం తెరపైకి తేవడం వెనుక పెద్ద కసరత్తే ఉంది. నిరుపేదలకు, ముఖ్యంగా వలస కూలీలకు ఇది అతిపెద్ద ప్రయోజనం కల్పిస్తోంది. తమ గ్రామాన్ని విడిచిపెట్టి ఉపాధి లేదా ఇతర అవసరాలకు వేరే ప్రాంతాలకు వెళ్లే పేద కార్మికులు తాము వలస వెళ్లిన చోట తమ రేషన్ పొందవచ్చు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన 2.0 కింద పేదలకు ఉచిత రేషన్ పథకాన్ని నవంబర్ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. దీంతో ఈ పథకం నవంబర్ వరకు దేశంలో వర్తిస్తుంది. ఈ పథకం కింద పేదలకు 5 కిలోల ఉచిత గోధుమ లేదా బియ్యం, పప్పు పంపిణీ చేస్తున్నారు. నవంబర్ వరకు ఈ పథకాన్ని అమలు చేయడానికి 90,000 కోట్ల అదనపు వ్యయం వెచ్చించేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంది. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి నవంబర్ వరకు లక్షల కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రధాని జాతికి వివరించారు. ఇక లాక్డౌన్ దుష్పరిణామాల నుంచి సామాన్యులను రక్షించేలా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన పథకాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. గరీబ్ కళ్యాణ యోజనకు 1.07 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్ కింద ప్రభుత్వం పేదలకు ఉచిత రేషన్, మహిళలు, పేద సీనియర్ సిటిజన్లు, రైతులకు నగదు సాయం ప్రకటించింది. ఇందులో పీఎం కిసాన్ పథకం కింద నేరుగా 8 కోట్ల మంది రైతుల ఖాతాలకు నిధులు బదిలీ చేశారు. పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన కోసం దరఖాస్తు చేసుకోవడానికి విడిగా ఎటువంటి ప్రక్రియ లేదు. రేషన్ కార్డు ద్వారానే ఈ పథకం ప్రయోజనం పొందుతారు. అయితే మీకు రేషన్ కార్డు లేకపోతే మీరు దానికోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఉపాధి అవకాశాలను కల్పించడం కోసం ప్రారంభించిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కింద 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. 80 కోట్లకు పైగా ప్రజలకు నెలల తరబడి ఉచిత రేషన్ కింద కుటుంబంలోని ప్రతి సభ్యునికి 5 కిలోల ఉచిత బియ్యం లేదా గోధుమలను అందించడంతో పాటు ఇతర నిత్యావసరాలు అందించేలా చర్యలు తీసుకుంది. ఈ పథకాలు మొత్తం ప్రపంచ దృష్టిని ఆకర్షించాయని ప్రధానమంత్రి సగర్వంగా పేర్కొన్నారు. ఉచిత రేషన్ అందుకున్న వారి సంఖ్య అనేక పెద్ద దేశాల జనాభా కంటే చాలా రెట్లు ఎక్కువ అని మోడీ వెల్లడించారు. దీపావళి వరకు పేదలకు ఉచితంగా ఒక్కొక్కరికి నెలకు 5 కేజీల ఆహార ధాన్యాలు సరఫరా చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఈ పూర్తి మొత్తాన్ని కేంద్రమే భరిస్తోంది. ఇందుకోసం 204 లక్షల మెట్రిక్ టన్నుల తిండి గింజలు అవసరమవుతాయని అంచనా వేసింది. మొత్తం 8 నెలలకు గాను 321 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించగా అందులో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే 305 లక్షల మెట్రిక్ టన్నులను ముందస్తుగానే తీసుకెళ్లాయి. ఈ పథకం ఖర్చు 64,266 కోట్లకు చేరనుంది. 4వ విడత ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా ధాన్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంది. 2021-22 ఏడాదికి 13.97 లక్షల అంగన్వాడీ కేంద్రాల ద్వారా 9.2 కోట్ల మంది పిల్లలకు పోషకాహారాన్ని, బియ్యాన్ని కేంద్రం పంపిణీ చేస్తోంది. లాక్డౌన్ సమయంలో సతమతమవుతున్న వలస కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా నిరుపేదలకు కేంద్రం అపన్న హస్తం అందిస్తోంది. స్టార్టప్ ఇండియా మోడీ సర్కార్ ప్రారంభించిన మరో సంచలన పథకంగా అతి తక్కువ కాలంలో ప్రఖ్యాతిగాంచింది. స్టార్టప్ అంటే అంకుర సంస్థలకు చక్కని సహాయ సహకారాలు అందించే అభినవ భారత నిర్మాణంలో పాలు పంచుకునేందుకు యువతకు స్టార్టప్ల ద్వారా మోడీ సర్కార్ అవకాశం కల్పిస్తోంది. పలు సమస్యలకు పరిష్కారాలు
చూపే అంకుర సంస్థలు తమ ప్రత్యేకతను చాటుకునేలా వీటికి కేంద్రం వెన్నుదన్నుగా నిలుస్తోంది. మోడీ ప్రభుత్వం ఫ్లాగ్షిప్ స్కీమ్స్ లో ఇది ప్రముఖమైంది. మేక్ ఇన్ ఇండియా లక్ష్యం నెరవేరాలంటే కొత్త పరిశ్రమల ఏర్పాటు అత్యవసరం. ఇందుకు కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసే అనువైన వాతావరణం సృష్టించే చర్యలో భాగంగా స్టార్టప్ ఇండియా పథకాన్ని ప్రారంభించింది మోడీ సర్కార్. ఈ స్టార్టప్ ఇండియా పథకం అమల్లోకి వచ్చాక ఏడాది కాలంలో 50,000 కోట్ల డాలర్ల పెట్టుబడులు భారత్ కు వచ్చాయి. దీని ద్వారా 35 లక్షల ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. మన దేశంలో ప్రారంభమైన పలు అంకుర సంస్థలు యూనికార్న్స్ గా ఎదిగి విదేశీ పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటున్నాయి. దేశంలో శక్తివంతమైన ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తోంది స్టార్టప్ ఇండియా పథకం. దేశాభివృద్ధికి బలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించేలా స్టార్టప్ ఇండియా అంకుర సంస్థలకు ఉద్దీపనంగా నిలిచింది. దేశం స్థిరమైన ఆర్థిక వృద్ధిని నమోదు చేసుకుంటూ భారతీయులకు భారీ ఉపాధి అవకాశాలను కలిగించేలా స్టార్టప్ ఇండియా పథకం విజయవంతంగా సాగుతోంది. మోడీ ప్రభుత్వం చొరవతో స్టార్టప్ల ఆవిష్కరణ, డిజైన్లను పెంచడానికి వెన్నుతన్నుగా నిలవటం అభివృద్ధి చెందిన దేశాలకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశం ఇటీవల శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కేవలం ఒక దశాబ్ద కాలంలోనే మన జీడీపీ రెట్టింపై $3 ట్రిలియన్ పెంచుకుంది. ప్రస్తుతం మనం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 6వ స్థానంలో ఉన్నాం. సమీప భవిష్యత్తులో $5 ట్రిలియన్ చేరుకుని ఆసియాలోనే కీలక ఆర్థిక శక్తిగా ఎదగటం ఖాయం. మోడీ నేతృత్వంలో చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో మన దేశం పాలనా పరంగా ఉన్నత స్థాయికి ఎదిగి మరో శకంలోకి అడుగుపెట్టింది. కోవిడ్ సంక్షోభ సమయంలో పెను సవాళ్లను ఎదుర్కొంటూ దేశాన్ని సరికొత్త లక్ష్యాల దిశగా మోడీ నడిపిస్తున్నారు. ఈ దశలో స్టార్టప్లు కీలక పాత్ర పోషిస్తూ మన దేశ పారిశ్రామిక విధానానికి సరికొత్త రూపురేఖలు ఇస్తున్నాయి. మన దేశంలో పారిశ్రామిక అభివృద్ధి అంత వేగంగా లేని కారణంగా స్టార్టప్లకు రెడ్ కార్పెట్ వేస్తోంది కేంద్రం. ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్టు 2020 ప్రకారం 190 దేశాల్లో మన దేశం 63వ ర్యాంకులో నిలబడింది. ఉద్యోగాల రూపకల్పనకు, ఆత్మ నిర్భర్ కు స్టార్టప్లు అసలైన పరిష్కారంగా మోడీ సర్కారు గుర్తించింది. దీంతో పలు రంగాల్లో అంకుర సంస్థలు జీవం పూసుకుని గట్టి పోటీని ఇచ్చేలా తయారయ్యాయి. 2016లో ప్రారంభమైన స్టార్టప్ ఇండియా పథకం కింద ఏకంగా 40,000కు పైగా అంకుర సంస్థలు ప్రారంభమై మార్కెట్లో తమ సత్తా చాటాయి. వేలాది మంది యువతీ యువకులు యువ ఔత్సాహిక వ్యాపారవేత్తలుగా మారేందుకు స్టార్టప్ ఇండియా మిషన్ చిరునామాగా నిలిచింది. స్టార్టప్ ఇండియా మిషన్ కింద బూట్ క్యాంపులు, హాకాథాన్స్, ఆన్లైన్ పోటీలు వంటి పలు పోటీలు అంకుర సంస్థలు ఉదయించేందుకు వేదికలుగా మారాయి. స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ కింద అంకుర సంస్థలకు ఆర్థిక సాయం కేంద్రం నుంచి దక్కుతోంది. కేవలం పట్టణాలే కాకుండా చిన్న గ్రామాల నుంచి వచ్చిన వారు కూడా స్టార్టప్లు ప్రారంభించేలా కేంద్రం ఈ పథకం కింద చేయూత అందిస్తోంది. ఇక స్టార్టప్ ఇండియా పథకం మహిళా పారిశ్రామికవేత్తలకు గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. ఈ పథకం కింద నామమాత్రపు వడ్డీ రేటుకే రుణాలు అందిస్తున్న కేంద్రం 2016లో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన మహిళా పారిశ్రామికవేత్తలకు నిధులు సమకూర్చడానికి, రుణాలు పొందటానికి ఈ పథకాన్ని మోడీ సర్కార్ ప్రత్యేకంగా రూపొందించింది. తయారీ, సేవలు, వాణిజ్య రంగాల్లో ప్రవేశించే మహిళలకు ఈ పథకం కింద ప్రాజెక్టు మొత్తం ఖర్చులో 75% కేంద్రమే రుణాల రూపంలో భరిస్తుంది. ఉజాలా యోజన ద్వారా దేశం మొత్తం వెలుగులు విరజిమ్ముతున్న కేంద్ర ప్రభుత్వం దేశంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడంతో పాటు డబ్బు ఆదా చేసే చర్యలను పెద్ద ఎత్తున చేపడుతోంది. పేద ప్రజల జీవితాలలో వెలుగులు నింపిన ఉజాలా యోజన పథకం ప్రత్యేకమైన పథకంగా నిలుస్తోంది. దేశంలో విద్యుత్ ఆదా కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉజాలా పథకం ప్రారంభించింది. ఉజాలా అంటే ఉన్నత జ్యోతి బై అఫోర్డబుల్ ఎల్ఈడి ఫర్ ఆల్ అని అర్థం. ఈ పథకం కింద దేశంలో పేద ప్రజల జీవితాలలో వెలుగులు నింపేలా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ రంగానికి చెందిన కన్వర్జెన్సీ ఎనర్జీ సర్వీసెస్ అనే కంపెనీ ఈ స్కీమ్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు కరెంటు బిల్లుల భారాన్ని తగ్గించాలనే లక్ష్యంతో కేంద్రం ఈ బృహత్తర కార్యక్రమం ప్రారంభించింది. 3 ఏండ్ల వారంటీతో 7-12 వాల్ట్ల ఎల్ఈడి బల్బులను ఉజాలా స్కీమ్ కింద అందిస్తున్నారు. ఉజాలా యోజన పథకం ద్వారా కేవలం ₹10కే ఎల్ఈడి బల్బులను పెద్ద ఎత్తున పంపిణీ చేసేలా కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ప్రతి కుటుంబానికి 4 లేదా 5 ఎల్ఈడి బల్బులను సబ్సిడీగా కేంద్రం పంపిణీ చేస్తోంది. గ్రామ్ ఉజాలా పేరుతో గ్రామాల్లోని ప్రజలకు కరెంటు బిల్లుల భారం తగ్గిస్తోంది కేంద్ర ప్రభుత్వం. 2015లో ప్రారంభమైన ఈ పథకం దేశవ్యాప్తంగా ఉన్న 77 కోట్ల మామూలు బల్బుల స్థానంలో ఎల్ఈడి బల్బులను అమర్చే లక్ష్యంతో మొదలైంది.
పథకంలో భాగంగా 36,74,42,000 బల్బులను దేశవ్యాప్తంగా కేంద్రం పంపిణీ చేసింది. దీని ద్వారా ఏడాదికి 46.92 బిలియన్ కిలోవాట్ల కరెంట్ ఆదా అయింది. 38 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదల కాకుండా ఆపగలిగినట్లు కేంద్రం ప్రకటించింది. స్ట్రీట్ లైటనింగ్ నేషనల్ ప్రోగ్రామ్ ని 2015లో కేంద్రం ప్రారంభించింది. దేశంలోని 500 నగరాల్లో సుమారు 50 లక్షల వీధి లైట్లను మార్చే లక్ష్యంతో ఈ పథకం మొదలైంది. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ఆదా కోసం దేశవ్యాప్తంగా ఉజలా పథకం ప్రారంభించింది. ఉజలా యోజన ద్వారా దేశం మొత్తం వెలుగులు విరజిమ్ముతున్న కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యుత్ బదిలీ కార్యక్రమం 2020, FAME 1-2, దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన, సౌభాగ్య పథకం, ఉదయ్, అజయ్, జాతీయ స్మార్ట్ మీటర్ల కార్యక్రమం, కుసుమ్, సౌర పార్కులు, ఉజలా వంటి భారత ప్రభుత్వ పథకాలను ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తోంది. మెరుగైన జీవితం కావాలంటే స్వచ్ఛమైన పర్యావరణం, పునరుత్పాదక కరెంటు కావాలి. అందుకే ఉజలా యోజన కింద కోట్లాది LED బల్బులను పంపిణీ చేసేందుకు కేంద్రం ప్రాధాన్యతనిస్తోంది. ఈ పథకం అమలుకు సంబంధించి రాబోయే 4-5 సంవత్సరాలలో మరింత మార్పు తేవడానికి గాను ఎనర్జీ ఎఫిషియన్స్ సర్వీసెస్ లిమిటెడ్ EESL విశిష్టమైన ప్రణాళిక రూపొందిస్తోంది. 2024 నాటికి 8,000 కోట్ల పెట్టుబడులను తేవడం ద్వారా మొత్తం గ్రామీణ భారతదేశంలో వీధి దీపాలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నారు. ఉజలా పథకం విశిష్టత చెప్పాలంటే ప్రపంచంలో విద్యుత్ ఆదా కోసం ఇంత భారీ స్థాయిలో అమలవుతున్న పథకం ఎక్కడా లేనేలేదు. అమెరికా, చైనా తర్వాత కర్బన ఉద్గారాలు అత్యధికంగా రిలీజ్ చేసే దేశమైన భారత్లో గ్రీన్ హౌస్ వాయువులు అత్యధికంగా రిలీజ్ అవుతున్నాయి. ఇలా వాతావరణ కాలుష్యానికి చెక్ పెట్టేందుకు సర్కారు చర్యలు తీసుకోవడం ద్వారా 2023 కల్లా 33-35% కార్బన్ ఫుట్ ప్రింట్ ని తగ్గించేలా కృషి చేస్తోంది. EESL నివేదిక ప్రకారం మన దేశం ఇప్పటికే LED బల్బులు ఉపయోగించే 2వ అతిపెద్ద మార్కెట్ గా ప్రపంచంలో రికార్డుకెక్కింది. అందరికీ పక్కా ఇల్లు అనే లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ పథకాన్ని 2015 జూన్ 25న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అప్పటి నుంచి ఇది ప్రజలకు అందుబాటులోనే ఉండగా 2022 వరకు ఈ పథకం కొనసాగేలా పొడిగించటం విశేషం. 2022 నాటికి పట్టణ ప్రాంతాల్లోని అందరికీ సొంతిల్లు అందుబాటులో ఉండేలా చూడాలనే లక్ష్యంతో కేంద్రం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ కింద ఇల్లు కొనుగోలు చేసే అర్హులైన వారికి సబ్సిడీ అందిస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన వారు, మధ్యతరగతి వారు, తక్కువ ఆదాయం ఉన్న వారికి ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకం కింద గృహ కొనుగోలుదారులకు గృహ రుణంపై 2.67 లక్షల రూపాయల రాయితీ లభిస్తుంది. ఈ ప్రయోజనం గృహ రుణాలపై చెల్లించే వడ్డీపై సబ్సిడీ రూపంలో వస్తుంది. భారతీయుల సొంతింటి కల సాకారం చేసేలా మహోన్నతమైన పథకానికి ప్రాణం పోసిన ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ దేశంలోని అర్హులందరికీ 2022 కల్లా పక్కా ఇల్లు లభించేలా ప్రణాళికలు అమలు చేస్తోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామాలు, పట్టణాల కింద 2 పథకాలను పట్టాలెక్కించిన కేంద్రం ఏమాత్రం ఆలస్యం కాకుండా ఈ పథకం అమలుకు అవసరమైన అన్ని నిధులను తక్షణం దశల వారీగా విడుదల చేస్తోంది. కేవలం 6 ఏళ్ల కాలంలోనే 2.25 కోట్ల కుటుంబాలకు ఇల్లు సమకూర్చగలిగిన అద్భుతమైన పథకంగా ఇది విజయవంతంగా సాగుతోంది. పేదలు, మధ్యతరగతి వారు అద్దె ఇంట్లో, మురికి కూపాల్లో ఉండాల్సిన అగత్యం లేకుండా అన్ని వసతులతో కూడిన ఇంట్లో ఉండేలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఆపన్న హస్తం అందిస్తోంది. ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు దక్కేలా, నిరసరాయులకు అండగా ఉండేలా పథకాన్ని రూపుదిద్ది అమలు చేస్తుండటం విశేషం. కరోనా సంక్షోభ సమయంలోనూ ఈ పథకం స్ఫూర్తి ఏమాత్రం దెబ్బతినకుండా నిధులను విడుదల చేసేలా ఈ పథకానికి కేంద్రం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన ఇల్లు ఉన్నాయి. మరోవైపు ఈ ఇంటి నిర్మాణాల్లో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తుండటంతో గృహ ప్రవేశాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. PMAY-G కింద ఇల్లు నిర్మించడానికి సగటున 125 రోజులు పడుతుందని, అయితే ఈ కరోనా కాలంలో ఇది కేవలం 45 నుండి 60 రోజులలో పూర్తయిందని, ఇది ఒక రికార్డ్ అని మోడీ స్వయంగా వెల్లడించారు. కరోనా నేపథ్యంలో నగరాల నుండి తమ గ్రామాలకు వలస వచ్చిన కారణంగా
ఇది సాధ్యం కాగా ఈ పథకం ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది. వలస కార్మికులు ప్రధాని గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కింద పూర్తి ప్రయోజనాన్ని పొందుతూనే మరోవైపు ఈ ఇళ్ల నిర్మాణం ద్వారా పనుల్లో నిమగ్నమవుతున్నారు. అత్యంత పారదర్శకంగా ఈ నిధులు విడుదల చేస్తున్నారు. పేద మధ్యతరగతి వారికి గౌరవప్రదమైన జీవితం ఇచ్చేందుకు పక్కా ఇల్లు అత్యవసరం అని మోడీ భావించటంతోనే పథకం అమలులో ఎటువంటి జాప్యాలు జరగకుండా చేస్తోంది. లబ్ధిదారుని ఎంపిక నుంచి ఇళ్లను అప్పగించే వరకు మొత్తం విధానం పారదర్శకంగా జరిగేలా కేంద్రం జాగ్రత్తలు తీసుకుంటోంది. గత ప్రభుత్వ హయాంలోనూ ఇలాంటి పథకాలున్నప్పటికీ అప్పట్లో పేదలు తమ లబ్ధి కోసం ప్రభుత్వం చుట్టూ పరిగెత్తాల్సి వచ్చేది. కానీ మోడీ హయాంలో మాత్రం ప్రభుత్వమే ప్రజల వద్దకు వస్తోందని మోడీ సగర్వంగా ప్రకటించడానికి కారణం ఆ స్థాయిలో ఈ స్కీమ్ విజయవంతమైంది. ఈ పథకం మరింత హైలైట్ అయ్యేందుకు మరో ప్రధాన కారణం కూడా ఉంది. 27 సంక్షేమ పథకాలతో పీఎం ఆవాస్ యోజన అనుసంధానం చేయడంతో పేదలకు ఇల్లు రావడం మాత్రమే కాదు, వారికి మరుగుదొడ్లు, ఉజ్వల గ్యాస్ కనెక్షన్, సౌభాగ్య యోజన, పవర్ కనెక్షన్, ఎల్ఈడి బల్బ్, వాటర్ కనెక్షన్ కూడా అందేలా చేస్తోంది. గ్రామీణ సోదరీమణుల జీవితాలను మార్చడంలో ఈ పీఎం ఆవాస్ యోజన, స్వచ్ఛ భారత్ అభియాన్ వంటి పథకాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన 27 సంక్షేమ పథకాలను పీఎం ఆవాస్ యోజనతో అనుసంధానం చేయడంతో క్షేత్రస్థాయిలో మార్పు సాధ్యమవుతోందని కేంద్రం ప్రకటించింది. అంతేకాదు, ప్రధాని ఆవాస్ యోజన కింద నిర్మించిన ఇల్లు ఎక్కువగా మహిళల పేరిట లేదా సదరు ఇల్లాలతో కలిసి కుటుంబ యజమాని పేరిట సంయుక్తంగా రిజిస్ట్రేషన్ అయ్యేలా కేంద్రం చొరవ చూపుతోంది. ఇది మహిళలకు మరింత భద్రత, భరోసా ఇస్తుంది. 2022 నాటికి అందరికీ సొంత ఇల్లు అందించే ఉద్దేశంతో 25 జూన్ 2015న ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనను ప్రారంభించారు. పీఎంఏవై పథకం కింద లబ్ధిదారులు తమ గృహ రుణంపై 2,67,000 వరకు సబ్సిడీకి అర్హులు. ఎంఐజీ 1 కి గరిష్ట సబ్సిడీగా 2,35,068 రూపాయలు లభిస్తుండగా ఎంఐజీ 2 కి గరిష్ట సబ్సిడీ 2,30,156 రూపాయలు అందేలా పథకం అమలవుతోంది. ఉదాహరణకు మీరు 10 లక్షల గృహ రుణం తీసుకుంటే సబ్సిడీ మొత్తం 2,67,000 వచ్చినట్లయితే మీ హోమ్ లోన్ మొత్తం నుంచి 2,67,000 తగ్గిస్తారన్నమాట. అంటే మీరు తిరిగి చెల్లించవలసిన బకాయి కేవలం 7,33,000 మాత్రమే. ఇక ఈ సబ్సిడీకి మొదటిసారి ఇల్లు కొనుగోలు చేస్తున్న వారు మాత్రమే అర్హులు. 2022 నాటికి ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండాలనే లక్ష్యంతో పీఎం ఆవాస్ యోజనను ప్రారంభించారు. ఈ పథకంలో 2 భాగాలుండగా పట్టణ పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అమలవుతోంది. గ్రామీణ పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామాల్లోని పేదలకు పక్కా ఇళ్ల భాగ్యం దక్కుతోంది. ఈ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా 20 మిలియన్ గృహాలను నిర్మించడం ద్వారా అందరికీ పక్కా ఇల్లు అనే ఆశయంతో మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవ సంవత్సరం అయిన 31 మార్చి 2022 నాటికి సాధించాలనే లక్ష్యంతో కేంద్రం పథకాలు అమలు చేస్తోంది. పీఎంఏవై అర్బన్ కింద ఇప్పటి వరకు 112.95 లక్షల ఇళ్లను కేంద్రం శాంక్షన్ చేయగా ఇందుకు 10,60,079 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. ఘర్ హువా అప్నా, పూరా హువా సప్నా అన్న నినాదానికి నిలువెత్తు రూపం ఇస్తున్న కేంద్రం పేద మధ్యతరగతి వారి సొంతింటి కలను సాకారం చేస్తోంది. కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని మరో ఏడాది పాటు పొడిగించిన కేంద్రం మార్చి 31, 2022 వరకు గృహాల కొనుగోలుపై కేంద్రం ప్రకటించిన రాయితీలను సామాన్యులు పొందేలా మార్పులు చేసింది. లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఇన్కమ్ ప్రూఫ్, హౌస్ ఓనర్షిప్ సర్టిఫికేట్, ఆధార్ వంటి డాక్యుమెంట్లు అవసరమవుతాయి. బ్యాంకుల ద్వారా లేదా పీఎంఏవై వెబ్సైట్ లో డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులను డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తెలంగాణ సర్కారు ఉపయోగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో జగనన్న కాలనీలకు కూడా కేంద్ర నిధులనే ఉపయోగిస్తున్నారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అన్న అభివృద్ధి మంత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న మోడీ సర్కారు దేశంలోని అన్ని ప్రాంతాల్లోని ప్రజల సమాన అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడి ఉంది. గరీబ్ కళ్యాణ్ యోజన, స్కిల్ ఇండియా, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవన జ్యోతి బీమా యోజన, ఉజ్వల యోజన, ఉజాలా యోజన, సుకన్య సమృద్ధి యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ముద్ర యోజన వంటి ఎన్నో సంక్షేమ పథకాలను రూపొందించి విజయవంతంగా అమలు చేస్తుంది. అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కాలంటే సంక్షేమ పథకాలు వాటికి రూట్ మ్యాప్ అన్నది బలంగా విశ్వసించే మోడీ సర్కార్ ప్రజా సంక్షేమమే పరమావధిగా కృషి చేస్తుంది. ఇదండి ఇవాల్టి ఫోకస్. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో టాపిక్తో కలుద్దాం. నమస్తే.